ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్ బటర్ పన్నీర్ మసాలా అయితే చేసుకోబోతున్నామండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఆర్మీ లైఫ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కొంచెం జీడిపప్పు వేసి జీడిపప్పును గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన కాజును ఒక బౌల్లోకి తీసుకొని సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, కొంచెం బటర్ వేసుకొని బటర్ను మెల్ట్ అయిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను అయితే యాడ్ చేసుకోవాలండి. ఇందులోనే మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకుంటే ఉల్లిపాయలు వేగంగా ఫ్రై అవుతాయి. ఉల్లిపాయలు ఫ్రై అయ్యేంతలో మనం మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ఒక మిక్సీ జార్లో 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు, 4-5 లవంగాలు, 1/2 టీ స్పూన్ గసగసాలు, చిన్న దాల్చిన చెక్క, చిన్న అనాస పువ్వు, 2-3 ఇలాచి, 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచు అల్లం ముక్క వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో మీడియం సైజు టమాటాను కూడా వేసుకొని ఫైన్ పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలండి. ఆనియన్స్ చూసారా ఎంత బాగా ఫ్రై అయ్యాయో, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలండి. ఇందులోనే 1 బిర్యానీ ఆకు, మీ రుచికి సరిపడా కారం, 2-3 పచ్చిమిర్చి వేసి మసాలా నుండి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేయాలండి. చూసారా ఎంత బాగా ఫ్రై అయ్యిందో మసాలా. ఇలా ఫ్రై అయిన మసాలాల్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ కూడా వేసుకొని, అలానే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాజును కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కాజు వీడియో స్కిప్ అయిందండి. ఇందులోనే మనకి కొంచెం కసూరి మేతి కూడా వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి. అలాగే అరోమా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద 5 to 6 మినిట్స్ కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన రెస్టారెంట్ స్టైల్ కాజు బటర్ పన్నీర్ మసాలా అయితే రెడీ అయిపోయినట్టేనండి. ఇలా ఒక్కసారి ట్రై చేస్తే మీరు కూడా బయటికి వెళ్ళి అస్సలు తినరండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.